IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారికి కీలక సమాచారంతో పాటు ఆధారాలను సేకరించారు. మరోవైపు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. సజ్జలతో పాటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ పిటిషన్లపైన నేడు హైకోర్టు విచారించనుంది. టీడీపీ ఆఫీస్పై దాడి వెనుక వైసీపీ కీలక నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి డైరెక్షన్లోనే తమ ఆఫీస్పై దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై నిన్న జరగాల్సిన విచారణ ఇవాల్టికి వాయిదా పడింది. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఇవాళ విచారించనుంది న్యాయస్థానం. ఇదే కేసులో 15 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. 15 మందిని గన్నవరం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ముల్పూరి ప్రభుకాంత్, నగేష్ డొక్కు, వెంకన్నబాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాని సహా మరో 8 మందికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నిందితులంతా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులుగా తెలుస్తోంది. 15 మంది నిందితుల్ని నూజివీడు సబ్ జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసుపై కూడా ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారించనుంది.